హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇలాంటి మోడల్లో బోట్ నెక్ బ్లౌజు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చూద్దాము. దానికోసము నేను ఫస్ట్ బాడీ అంటే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మీకోసం ఒకసారి మెజర్మెంట్స్ అంతా చెప్తాను చూడండి. చెస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సేరి 40. ఓకే, బ్లౌజ్ లెంత్ వచ్చిందన 14 ఇంచులు. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందని 4.25, షోల్డర్ 3.5 ఇంచి, అలాగే ఆర్మల్ డౌన్ 6 ఇంచులు, ఆర్మల్ విడ్త్ 3 ఇంచులు. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజు డౌన్ వచ్చిందన మనకి టాప్ సైడ్ ఇంకా 3 ఇంచులు ఉంటుంది. దాన్ని ఫస్ట్ స్క్వేర్ మార్క్ చేసుకునేదన బోట్ నెక్ షేప్ యూ షేప్ అనేది మార్క్ అనేది చేసుకున్నాను. అలాగే నెక్ డౌన్ వచ్చిందని మనకి రెడీ 10 ఇంచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్ విడ్త్ బాటమ్ సైడ్ 3 ఇంచ్, అలాగే దీని వాటర్ డ్రాప్ షేప్ అనేది డ్రాయింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు పెద్దది ఒకటి వాటర్ డ్రాప్ షేప్ అనేది మార్క్ అని చేసినాను. టాప్ సైడ్ వచ్చిందని మనకి జాయింట్ అన్ని రెండు ఒకే మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు నెక్ టాప్ సైడ్ అనేది నేను బోట్ నెక్ అనేది కట్ చేసినాను. కిందకి నేను ఎక్స్ట్రా ఇంకొక పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని సెంటర్కి దాన్ని ఫోల్డింగ్ అనేది చేసి దాన్ని లైనింగ్ కింద అనేది పెట్టిందన్న. ఇప్పుడు నేనేమి వాటర్ డ్రాప్ షేప్ మార్క్ చేసినానో సేమ్ అదే మెజర్మెంట్కి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ కటింగ్ చేసే టైంలో మనకి ఏమన్నా మార్క్ ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే మనము కట్ చేసే టైంలో నీట్గా చూసుకొని కట్ చెండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, పేపర్ క్యాన్వాస్ తీసి సైడ్కి పెట్టిందన. ఇప్పుడు ఒకే లైనింగ్ మాత్రము నేను ఈ షేప్ అనేది పెద్ద ప్యాచ్ అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది వచ్చిందన్న జాయింట్ వచ్చింది టాప్ సైడ్ రెండు ఒకే లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని అలాగే లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ రెండింటిని నేను ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్ సైడ్. ఈ స్టిచ్చింగ్ వచ్చిందని మనకి రెండు ఒకే మెజర్మెంట్లో కట్ అయి ఉంటుంది కాబట్టి ఒకే మెజర్మెంట్ వచ్చేలాగా చూసుకొని ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లను ప్యాచ్ అనేది ఒకే లెవెల్గా మనకి రెడీ అనేది అవుతుంది. ఇదైన తర్వాత నేను ఒక లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఆ పేపర్ క్యాన్వాస్ మీద పెట్టినాను. అలాగే శారీ ఫ్యాబ్రిక్ అనేది ఒకటి తీసుకొని పెట్టినాను. ఇది వచ్చిందన్న మనకి కాంట్రాస్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే లైనింగ్ పెట్టినాను, ఇది ట్రాన్స్ఫరం ఉంటుంది ఒకే శారీ క్లాత్. ఈ పేపర్ క్యాన్వాస్ వైట్ కలర్ ఉండేదాన్ని ఇంకా పైన ఇంకా కనబడిస్తుందని ఎక్స్ట్రా ఒక లైనింగ్ అనేది యాడ్ చేసినాను. ఇక్కడ మీకు ఏమైనా ట్రాన్స్ఫరం లేకుండా నార్మల్గా ఉంటే మీరు డైరెక్ట్ శారీ క్లాతే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇది నెక్ సైడ్ నేను మొత్తము లోపల వైపు బయట వైపు రెండు అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత మనకి అంతా ఒకే చెక్ చేసుకునేదన్నా కరెక్ట్గా వచ్చిందా లేదా స్టిచ్చింగ్ అనేది మధ్యలో ఉండదు, నెక్ ఓపెన్ అనేది మధ్యలో ఉండదు కదా, దాన్ని కటింగ్ అనేది చేసి తీస్తున్నాను. ఇది ಯಾವುದೇ కారణానికి టాప్ సైడ్లో మనము ఓపెన్ అనేది లేకుండా క్లోజులని ఇది అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ ప్యాచ్ కానీ అలాగే బ్లౌజు ఇంకొక ప్యాచ్ కూడా కానీ. ఇప్పుడు లైనింగ్ ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ ఎంత పెద్దగా ఉందో సేమ్ అంత పెద్దగానే లైనింగ్ అనేది తీసుకొని ఇప్పుడు నెక్ మిడిల్లో వచ్చిందన అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందన మనకి కాళ్ళ నుంచి మార్జిన్ అనేది ఉంటుంది, ఒకే లెవెల్గా ఉండాలన్నమాట. మనం ఇక్కడ ఏం అటాచింగ్ అనేది చేస్తున్నామో అది ఒకే లెవెల్గా పెట్టుకొని మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదైన తర్వాత మనకి మధ్యలో ఉన్న కదా ఎక్స్ట్రా ఒక లైనింగ్, ఆ లైనింగ్ను మొత్తము కటింగ్ అనేది చేసి తీస్తున్నాను. ఈ కటింగ్ చేసే టైంలో మనకి బాడీ కానీ యాది కట్ కాకూడదు, ఓన్లీ లైనింగ్ మాత్రం కట్ అయ్యేలాగా చూసుకొని కటింగ్ చేసేయండి. ఇప్పుడు న్యాచెస్ అనేది ఫుల్ ఒక కాలించి మొత్తం రౌండ్ మొత్తము ఈ న్యాచెస్ అనేది వేసుకుంటాను. మనం ఇప్పుడు అటాచింగ్ చేసిన స్టిచ్ అనేది కట్ కాకూడదు, అలాగా దాని పక్కకే ఈ న్యాచెస్ అనేది వేసుకోండి. అదైన తర్వాత మనకి లైనింగ్ అంతా లోపలికి ఇన్సైడ్కి అనేది టర్నింగ్ అనేది చేసుకొని మనకి బాడీ పైన ఓకే ఇప్పుడు ఏమి కాంట్రాస్ట్ పీస్ ఉన్నదో దానిపైన
మొత్తం ఒక ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ కినారీ స్టిచ్ అనేది మీరు నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వేసే టైంలో మనకి ఇన్సైడ్ లైనింగ్ అనేది ఉంటుంది కదా, అది టాప్ సైడ్కి కనబడకుండా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది మొత్తము ఎడ్జ్ స్టిచ్ అనేది నీట్గా మనకి ఫినిషింగ్ అనేది అయ్యింది. ఒకసారి మొత్తము ఈ పీస్ని అంతా చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఉందంటే సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనకి పైపింగ్ కోసం నేను 1.25 ఇంచ్ పీస్ అనేది తీసుకున్నాను. ఇది క్రాస్ పీసు. ఓకే, దాన్ని 1/4 ఇంచ్ అంతా ఫోల్డింగ్ అనేది చేసిందని నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దీనికి యాదే పైపింగ్ థ్రెడ్ అనేది పెడతా ఉండలేదు. ఓకే, డైరెక్ట్ మనము శారీ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దానికి మనము 1/4 ఇంచ్ అంతా లోపల వైపు బట్ట అనేది పెట్టుకొని ఇప్పుడు అటాచింగ్ అనేది నేను స్టార్ట్ చేసినాను. ఈ అటాచింగ్ స్టిచ్ వచ్చిందన్నా మనకి టాప్ సైడ్ శారీ పీస్ అనేది ఉండదు కదా, అది వచ్చిందన్నా మనకి సేమ్ ఇప్పుడు ఎడ్జ్ స్టిచ్ చేసినాం కదా అక్కడే స్టిచ్ అవుతూ ఉంటుంది. కింద పైపింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ పెట్టినాం కదా, అది వచ్చిందన్న 1/4 ఇంచ్ లెవెల్లో స్టిచ్చింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్లో ఇంకా స్టార్ట్ చేసినాం కదా, సేమ్ అక్కడికే వచ్చేదన్న కరెక్ట్గా ఆపండి. ఓకే, ఇదైన తర్వాత మనకి ఇక్కడ ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ ఈ పైపింగ్ని ఇన్సైడ్కి అనేది టర్నింగ్ అనేది చేసి మనకి పైపింగ్ మనము రెడీ థ్రెడ్ పైపింగ్ పెట్టి ఎలాగా స్టిచ్ చేస్తే ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే వచ్చేలాగా చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసి ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసుకునే టైంలో మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది మధ్యలో ఉండే పైపింగ్ చాలా నీట్గా కనబడేయాలన్నమాట. అందుకోసమని ఇలాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు మొత్తము పైపింగ్ అనేది రెడీ అయింది. ఒక్కిత అంతా చెక్ చేసుకున్న తర్వాత ఎత్తి సైడ్కి అనేది పెట్టుకోండి. ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొనిందన బ్లౌజ్ పీసు దానిపైన లైనింగ్ మనము ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అదే లైనింగ్ అనేది పెట్టిందన నేను అన్ని వైపులా 4 వైపులా నీట్గా జోడిపించుకొని ఇప్పుడు నెక్ మధ్యలో అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది చేసుకునే టైంలో మనకి ఇక్కడ మార్జిన్ వచ్చిందని 1/4 ఇంచ్ అనేది ఉంటుంది అనమాట. ఆ 1/4 ఇంచ్ లోపలనే స్టిచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఓకే, ఇది అయిన తర్వాత మనకి మధ్యలో బ్లౌజ్ పీస్ అనేది ఉండదు కదా, దాన్ని మొత్తం నీట్గా కట్ చేసి తీసేయండి. సెంటర్లో మాత్రం ಯಾವುದೇ కారణానికి కట్ చేయడానికి పోకండి. ఇది వచ్చిందన్న బోట్ నెక్ కాబట్టి నేను మధ్యలో అనేది కటింగ్ అనేది చేస్తూ ఉండలేదు. ఇది అయిన తర్వాత మళ్ళీ కాంట్రాస్ట్ శారీ ఫ్యాబ్రిక్ని నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం విడత వచ్చిందన 1 ఇంచ్, మనకి లెంత్ వచ్చిందన మనకి బ్లౌజ్కి ఎంత కావాలనో అంత మాత్రం నేను లెంత్ తీసుకున్నాను. దాని మధ్యలో థ్రెడ్ పెట్టిందన ఆ థ్రెడ్ పక్కలనే స్టిచ్ వచ్చేలాగా చూసుకొని మొత్తం అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఓకే, ಯಾವುದೇ కారణానికి థ్రెడ్ పైన ఈ స్టిచ్ అనేది రాకూడదు. ఇదైన తర్వాత మళ్ళీ బాడీ తీసుకునిందన సెంటర్ నెక్ టాప్ సైడ్లో సెంటర్ ఉంది కదా, అక్కడి ఇంకా నేను ఒక 1/2 ఇంచ్ ముందరకు అనేది వదిలేసి స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఓకే, పైపింగ్ మాత్రం 1/2 ఇంచ్ ముందరకు వదిలేసి స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనకి బాడీలో వచ్చిందని కరెక్ట్గా 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది కదా, సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోపోండి 1/4 ఇంచ్. ఇది ఈ టర్నింగ్లో వచ్చిందని మనకి లూజ్ అనేది లేకుండా చూసుకొని మనము చాలా నీట్గా అనేది ఈ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి టర్నింగ్ అయిన తర్వాత ఈ పైపింగ్ మనకి కరెక్ట్గా 1 నైట్ అన్నది కనబడేయాలన్నమాట. అప్పుడే పైపింగ్ అనేది చాలా నీట్గా అనేది ఉంటుంది. మధ్యకి వచ్చిన తర్వాత కరెక్ట్గా కటింగ్ అనేది చేసుకునేయండి, ఒక 1/2 ఇంచ్ వదిలేసి. ఇప్పుడు ఇక్కడ ఫుల్ న్యాచెస్ అనేది వేసుకోండి. ఓకే, మొత్తం బ్లౌజ్ మొత్తం న్యాచెస్ అనేది వేసుకొని ఇన్సైడ్కి టర్నింగ్ అనేది చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడ నీకు మధ్యలో ఇంకనే మళ్ళీ పైపింగ్ పక్కలో ఒక స్టిచ్ అనేది వేయండి. ఇది వేసే టైంలో మనకి చూసుకోండి పైపింగ్ మొత్తం ఒకే లెవెల్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అనేది చేయండి. ఇది అయిన తర్వాత పైపింగ్ అంతా మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మనం మొదలే ప్యాచ్ అనేది రెడీ చేసి పెట్టినాం కదా, దానికి సెంటర్ అనేది మార్క్ అనేది చేసుకోండి. అలాగే బ్లౌజ్కి మనము సెంటర్ మార్క్ అనేది చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఫోల్డ్ చేసి పెట్టినాం కదా అక్కడికి మార్క్ చేసుకొని ఇప్పుడు బాటమ్ సైడ్లో నేను చాలా నీట్గా అంతా జోడిపించుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ అనేది చేస్తున్నాను. ఈ స్టార్ట్ చేసే టైంలో వచ్చిందన్న మనము ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాచ్, ఆ మెజర్మెంట్ అనేది మనకి ఐడియా ఉండాలన్నమాట. ఆ ఐడియా ప్రకారమే ఈ ప్యాచ్ అనేది నీట్గా అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మిడిల్లో వచ్చిందన కరెక్ట్గా సెంటర్ అనేది వచ్చేలాగా చూసుకొని ఇటువైపు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది అటాచింగ్ అయింది. ఇప్పుడు రైట్ సైడ్కి అటువైపు ఏం షేప్ అనేది వచ్చిందో సేమ్ అదే షేప్ ఇటువైపు వచ్చేలాగా చూసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఒకే మాదిరిగా ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. ఇదైన తర్వాత మనకి ఇన్సైడ్ ఇప్పుడు ప్యాచింగ్ అటాచింగ్ చేసినాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ అనేది చేసి స్టిచ్ అనేది వేసుకోండి. అదైన తర్వాత మనం ఇక్కడ బాడీ అండ్ లైనింగ్ రెండును ఫుల్ రౌండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. లైనింగ్ బాడీ వచ్చిందని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి బాడీ కానీ అలాగా లైనింగ్ కానీ అది రింకల్స్ అనేది లేకుండా చూసుకొని మొత్తం రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. లైనింగ్ కానీ అలాగే బాడీ కానీ ಯಾವುದೇ కారణానికి రింకల్స్ అనేది లేకుండా చూసుకొని మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి లైనింగ్ అనేది రెడీ ఉంటుంది, బాడీ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది మొత్తం రౌండ్ నీట్గా కట్ చేసి తీస్తున్నాను. ఈ తీసే టైంలో మనకి లైనింగ్ ఎప్పుడే కానీ రెడీ అనేది ఉంటుంది, ఓన్లీ బాడీ మాత్రము మనము ఎక్స్ట్రా ఉండేది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది మొత్తము కట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ శారీ కలర్లో, ఆ పైపింగ్ని బాటమ్ సైడ్ పెట్టిందన కరెక్ట్గా ఇక్కడ మనకి 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఇది స్ట్రైట్గా అనేది అటాచింగ్ చేసుకుంటున్నాను. మీకు ఏమన్నా స్ట్రైట్గా లేకుండా అంటే స్ట్రైట్గా మార్క్ అనేది చేసుకుని దాని తర్వాత పైపింగ్ అనేది అటాచింగ్ చేసుకోండి. దాని తర్వాత నేను లైనింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా దాని పైపింగ్ పైన పెట్టిందన నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనము పైపింగ్కి ఏం అటాచింగ్ చేసింటామో స్టిచ్, ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి. దాని తర్వాత లైనింగ్ అనేది పైకి తీసిందన నేను ఇప్పుడు బాడీ మార్జిన్స్ అంతా ఏమున్నాయో దాని లోపలికి పోయేలాగా పెట్టేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ పైపింగ్ పక్కలో అనేది స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ అనేది వేసే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్ ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ಯಾವುದೇ కారణానికి ఈ స్టిచ్చింగ్ వేసే టైంలో కూడా మనకి పైపింగ్ అప్ అండ్ డౌన్ అనేది ఉండకూడదు. అదైన తర్వాత సెంటర్ డాట్ బ్యాక్ సైడ్ డాట్ అనేది సెంటర్కి పట్టుకునిందన నేను ఈ డాట్ వచ్చిందని విడత వచ్చిందన ఒక 1/2 ఇంచ్ విడుతూ లెంత్ వచ్చిందన్న ఒక 2.5 ఇంచ్ వస్తుంది. ఎందుకంటే ఇది ప్యాచ్ వచ్చిందన్న చాలా పెద్దగా అయింది కదా, అందుకోసమని ఇది అలాగైంది అనమాట. ఇప్పుడు నెక్ సైడ్ పైపింగ్ వచ్చిందన్న నేను మీరైతే ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ అయిన తర్వాత షోల్డర్ అటాచింగ్ అయిన తర్వాత ఈ పైపింగ్ అనేది మీరు చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చిందన్న మీకు ఇక్కడ ఒక డమ్మీ ఫినిషింగ్ అయిన అయితే ఎలాగ ఉంటుందో చూపించడానికి కోసం నేను ఇక్కడ ఒక డమ్మీ పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేస్తున్నాను. మీరు ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ అనేది చేసిన తర్వాతనే ఈ పైపింగ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కంటిన్యూ పైపింగ్ అనేది చేసుకోండి. అప్పుడు ఇది చూడడానికి చాలా నీట్గా అనేది ఉంటుందన్నమాట. మొత్తము బ్యాక్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు
మధ్యలో ఒక బటన్ అనేది పెట్టిందని నేను దీనికి ఫైనల్ గెటప్ లుక్ అనేది ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది పెట్టండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్కి రిప్లై అనేది పెడతాను. అలాగే మీకు ఈ వీడియో ఏమన్నా ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వండి అని అడుగుకుంటున్నాను. అలాగే తర్వాత వచ్చే వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.